పాలకొల్లులో ఆక్వా రైతులు ధర్నాకు సిద్ధమయ్యారు. రొయ్యల రేట్లు భారీగా తగ్గించడంపై ఆందోళన చెందుతున్నారు. ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ గా మారాయని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ క్షీరారామ ఆక్వా సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సో భార్గవ్, చెప్పండి, ఇటు దీనికి సంబంధించి ఎటువంటి ఆక్వా రైతులు ఎటువంటి ధర్నాకి వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల ఎకరాల్లో సాగుతున్నటువంటి రొయ్యకు సంబంధించి అనునిత్యం కూడా వరకు ప్రతిరోజు ఏదో ఒక కష్టం వచ్చి పడుతుందని చెప్పుకోవచ్చు. తొలుత అటు ట్రంప్ సుంకం కానీ ఆ తర్వాత మొన్నటి వరకు ఫీడ్ కంపెనీలు పెద్ద ఎత్తున ధరలు పెంచడం, టన్నుకు దాదాపు 8,000 నుంచి 10,000 పెంచే వరకు ఆందోళనలు జరిగాయి, నిరసనలు జరిగాయి. ఇప్పుడు అటు ఏదైతే సిండికేట్లు ఎవరైతే ఉంటారో ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, వారందరూ కూడా 1 కేజీ రొయ్య 30 నుంచి 40 రూపాయల వరకు కూడా తగ్గించేశారంటే ఈ రోజు ఆక్వా రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పాలకొల్లులో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ మరి కాసేపట్లోనే రోడ్డెక్కి నిరసన చేపట్టబోతున్నారు. ఇప్పటికే ప్రస్తుతం వారందరూ కూడా ప్రభుత్వంపై ఏ విధంగా తమ పోరాడి తమ సమస్యలు సాధించుకోవాలనే నేపథ్యంలో కూడా ఒక సమావేశమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారి నినాదాలు కూడా చూసుకోవచ్చు. ఆక్వా రైతులపై ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు నిరంకుశ వైఖరి నశించాలంటూ కూడా జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం పిలుపునిచ్చి ఈ రోజు ధర్నాకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున కూడా రైతులు తరలి వచ్చారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కాకపోతే క్రాప్ హాలిడేకు సిద్ధం అంటూ కూడా వారు ఒక పిలుపునివ్వడం అనేది కూడా అటు భవిష్యత్తులో అంటే ఆక్వా రంగం ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దది అనేది కూడా ఈ రోజు క్రాప్ హాలిడే నినాదాన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే క్రాప్ హాలిడే అని ఇస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది వరకు ఉన్నటువంటి ఆక్వా రైతులు కానీ దాని మీద అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే క్రాప్ హాలిడేకు ఆక్వా రైతులు వెళ్తున్నారంటే ఇప్పుడు ఈ రోజు వారు సాగు చేసినటువంటి ఆక్వా రొయ్యకు కనీస గిట్టుబాటు ధర నిలువు దోపిడీ జరుగుతున్నటువంటి ఆవేదన వారి నుంచి వినిపించింది. ఇప్పటికే అటు స్పీడ్ కోసం పోరాటాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి తాత్కాలికంగా ఫీడ్ ధర పెంచకుండా నిలుపుదల చేసినప్పటికీ కూడా గతంలో ఏదైతే కంపెనీలు ఇచ్చాయో ధరల స్థిరీకరణ తమ ఆక్వా రొయ్య రైతు విషయంలో అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.